హలో ఫ్రెండ్స్, యంగ్ గాస్పల్ మినిస్ట్రీస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను. మనలో చాలామందికి బైబిల్ చదవాలని, దానిని పూర్తి చేయాలని ఆసక్తి ఉంటుంది. అయితే దానిని ఒక ప్రణాళిక ప్రకారం చదవడానికి 100 రోజులలో బైబిల్ను పూర్తి చేయడానికి నేను ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాను. ఆ ప్రణాళికలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని నేను ఆశపడుతున్నాను. 100 రోజులలో బైబిల్ పూర్తి చేయడానికి మొదటిగా మనం మొదటి 15 రోజులలో ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదవవలసి ఉంటుంది. మొదటి దినపు బైబిల్ పఠనములో భాగంగా మీరు డే 1లో ఆదికాండము మొదటి అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు చదవండి. ఇందులో మొదటి 2 అధ్యాయాలు దేవుని చేత సృష్టి ఏ విధంగా సృష్టించబడిందో, శూన్యంలో సమస్తాన్ని ఆయన ఏ విధంగా సృష్టించారో, తన పోలికలో మనిషిని ఏ విధంగా చేశారో వివరించబడుతుంది. 3వ అధ్యాయం మానవుడు ఏ విధంగా పాపము చేయడం ద్వారా పతనమైపోయాడో, దేవుడు వారిని ఎటువంటి శాపాలకు గురి చేశారో, మరియు రక్షకుడి యొక్క జన్మము గురించి, స్త్రీ సంతానముగా యేసు ప్రభు వారి గురించినటువంటి తొలి వాగ్దానాన్ని మనం గమనించవచ్చు. 4వ అధ్యాయము కయీను హేబేలుల వృత్తాంతం మనకు కనపడుతుంది. 5వ అధ్యాయంలో ఆదాము గారి యొక్క వంశావళి ఉంటుంది. 6 నుంచి 9 అధ్యాయాలు జలప్రళయం, మానవుని చెడుతనం వలన ఏ విధంగా దేవుడు ఈ భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించాడో ఆ విషయాలన్నీ కూడా అక్కడ రాయబడుతూ ఉంటాయి. అదేవిధంగా నోవహు గారి యొక్క విశ్వాసము మరియు దేవుడు నోవహుతో చేసినటువంటి నిబంధన, జలప్రళయం అనంతరము దేవుడు నోవహుతో చేసినటువంటి నిబంధన, ఇంద్రధనుస్సు యొక్క సూచన గురించి అక్కడ మనకి వివరించబడుతుంది. 10వ అధ్యాయము నోవహు గారి యొక్క వంశావళి పూర్తిగా వివరించబడుతుంది. 11వ అధ్యాయంలో ఏ విధంగా ప్రజలు భూమి మీద విస్తరించడం ప్రారంభించబడిన తర్వాత వారు బాబేలు గోపురాన్ని కట్టడానికి పూనుకోవడం, వారి యొక్క గర్వము మరియు వారి భాషలు తారుమారవడం, ఆయా దేశాలకు వారు విభజింపబడడం అనేటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటాం. చివరిగా 12 మరియు 13 అధ్యాయాల్లో దేవుడు అబ్రహాముని పిలుచుకోవడం, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకోవడం కోసం అబ్రహాముని దేవుడు పిలిచినట్లుగా 12, 13 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు కూడా నాలాగా ప్రారంభించి 100 రోజులలో బైబిల్ పఠనాన్ని పూర్తి చేయాలని ఆశపడుతున్నాను. నేను పూర్తి చేస్తాను, మీరు కూడా పూర్తి చేస్తారా? స్టార్ట్ చేయండి ఈరోజే.